శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈత్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఇప్పటి వరకు 14 అధ్యాయములు పూర్తి చేశాము. ఇప్పుడు 15వ అధ్యాయం ప్రారంభించబోతున్నాం. 15వ అధ్యాయము ఒక విలక్షణమైనది, చాలా ప్రాముఖ్యమైనది, చిన్నది కూడా. 20 శ్లోకములే ఉంటాయి. అయితే ఈ 15వ అధ్యాయం కూడా మనం చేస్తున్నటువంటి 3 షట్కములు చూసాం. మొదటి షట్కము, 2వ షట్కము, ఇప్పుడు మనం చూస్తున్నది 3వ షట్కము. 3వ షట్కములో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే జ్ఞానయోగము ప్రధానం. అంటే నా స్వరూపము, ఈశ్వర స్వరూపము, ఈ జగత్తు యొక్క అసలు రహస్యం, ఇవి తెలుసుకొని నిర్ధారణ చేసిన తరువాత రెండో విషయం ఏంటంటే జీవ ఈశ్వర యొక్క స్వరూపము చైతన్యమే ఒక్కటే. అంటే జీవ బ్రహ్మ ఐక్య జ్ఞానం. మూడవ విషయం ఏమిటి? ఈ ఐక్య జ్ఞానం పొందాలంటే మనము అనేక ధార్మికమైనటువంటి ఆ యొక్క దైవీ సంపత్తి, సద్గుణాలు కలిగి ఉండాలి. వాటిని, ఆ యొక్క సద్గుణాల గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ 3వ షట్కములో ముఖ్యమైనది 13, 14, 15 ఈ 3 అధ్యాయములు డైరెక్ట్గా ఉపనిషత్తుల యొక్క ఆ మంత్రాల్ని కోట్ చేసి ఉపనిషత్తుల యొక్క ఆ బ్రహ్మ విద్యను డైరెక్ట్గా చెప్పడం జరిగింది. 15వ అధ్యాయం పేరు పురుషోత్తమ యోగము అంటారు. పురుషోత్తమ అంటే మీరు అనుకునేటట్లు పురుషోత్తమ అనే సినిమా పాటల్లో ఉన్న పురుషోత్తం కాదు. ఆ నిర్గుణ చైతన్యం, గుణాతీతగా సాక్షి చైతన్యం చూసాం 14వ అధ్యాయంలో. క్షేత్రజ్ఞగా చూసాం, పరా ప్రకృతిగా చూసాం. అంటే నిర్గుణ నిరాకార నిర్వికార ఆ చైతన్యముకి పురుషోత్తమ అని పేరు. అందుకే ప్రాతస్మరామి స్తోత్రములో ప్రాతర్నమామి తమసా పరమర్కవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం అన్నారు. అంటే ఆ యొక్క పూర్ణం, సనాతనం, శాశ్వతం, శుద్ధ చైతన్యముకే
పురుషోత్తమ అని అంటారు ఉపనిషత్తుల్లో అని చెప్పారు. అందువలన ప్రతి ప్రాణి ఉపాధిలో ఉన్న చైతన్యాన్ని ఆత్మ జీవాత్మగా ఉంటే ఆ వ్యాపించి ఉన్న శుద్ధ చైతన్యమునే పురుషోత్తమ అంటారు. అందువలన ఈ అధ్యాయం పేరు కూడా పురుషోత్తమ ప్రాప్తి యోగం అని కూడా అంటారు. అందువలన పురుషోత్తమ అంటే మనము సగుణాకారంలో మనము అనుకుంటాం. అంటే కృష్ణ, రామ, విష్ణు, శివ వీరందరిలో కూడా మనము పురుషోత్తమ అంటాం. ఎందుకు అంటే అత్యంత పవిత్రమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మానుష వేషములో ప్రకటమవుతున్న శుద్ధ చైతన్యముని మనం పురుషోత్తమని అంటాము. కానీ పురుషోత్తం అంటే ఇక్కడ శుద్ధ చైతన్యము, ఇటువంటి గుణములు లేని చైతన్యమునే పురుషోత్తమ అంటారు. మరి యోగం అంటే మనకు తెలుసు, రెండింటిని కలిపేది. ఏ రెండింటిని అంటే ప్రతి ప్రాణిలో ఉన్న శుద్ధ చైతన్యము, పరమాత్మ, ఆ పరమ చైతన్యము రెండు ఒక్కటే అని కలిపేది యోగము. యోగం అంటే ఉపాయము. ఈ అధ్యాయం యొక్క ముఖ్యమైనటువంటి నేపథ్యం ఏంటంటే ఆ పురుషోత్తమ ప్రాప్తియే ముఖ్య ప్రయోజనం. ఇది మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఎవరో పేరు పెట్టింది కాదు. చివరిలో దీని గురించి చెప్తారు. అంటే రెండు రకాల పురుష చైతన్యాలను చెప్పి ఆ రెండింటికంటే ఉత్తమమైనది ఉత్తమ పురుష అని చెప్పబోతున్నారు. అందుకే ద్వావిమౌ పురుషౌ లోకే క్షర అక్షర అని అన్నారు. ఇక్కడ క్షర అంటే వ్యక్తమై ఉన్నటువంటి నామరూపాత్మమైనటువంటి ప్రాణులు, అక్షర అంటే అవ్యక్తంగా ఉన్నటువంటి మూల కారణమైనటువంటి ప్రకృతి మాయని ఇక్కడ అక్షర అని చెప్పి సకల ఉపాధులు నామరూపములన్నిటికీ క్షర అని చెప్పారు. మరి పురుషోత్తమ ఎవరు? ఉత్తమ పురుష తు అన్య అని చెప్పారు. చూసారా, దానికి ఏం పేరు? పరమాత్మ ఇది ఉదాహృత. చూసారా, పరమ ఆత్మ సకల ప్రాణుల్లో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ చైతన్యముని పురుషోత్తమ, పరమాత్మ అని అంటారు. మీరు అనుకోవచ్చు, శంకరాచార్య ప్రాతస్మరణలో ఆయన సొంత కవిత్వం కాదు, గీతలో చెప్పారు. ఇక్కడ మనకి 17 శ్లోకం వస్తుంది, చూద్దాం. ఉత్తమ పురుష, పురుషోత్తమ అంటే అన్య అంటే ఈ నామరూపములకి ఈ ప్రకృతి మాయాశక్తికి అతీతంగా ఉన్నటువంటి అతీత చైతన్యము, దాన్ని పరమాత్మ అని కూడా అంటారని చెప్పారు. దాన్ని ఇంకో పేరేంటి? ఈశ్వర్ అని కూడా అనొచ్చు అన్నారు. అది అందువలన ఈ పురుషోత్తమ యోగం అనేది ఉపనిషత్తుల ఆధారంగా ఉన్నది. కాబట్టి భగవాన్ శ్రీకృష్ణ వేదకర్త ఎలాగా ఆయన ముందే చెప్పారు. ఆ బ్రహ్మ అంటే ఉపనిషత్తులకు మూలంగా ఉన్న శుద్ధ చైతన్యం నేనే. కాబట్టి వేదములకు కూడా కర్త ఎవరు? పరమాత్మే. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి అందువలన ఆయన ఉపనిషత్తులు, కఠోపనిషత్తు నుండి ఇది మనకి చెప్పబోతున్నారు, ఈ తత్వం ముఖ్యంగా. ఇప్పుడు మీకు ఈ యొక్క ఇంట్రడక్షన్తో అధ్యాయములోకి మనము ప్రవేశిద్దాం. అయితే మీరు ఒకటి గమనించాలి, ఈ అధ్యాయములో అర్జును ప్రశ్న లేదు. ఎందుకు? అర్జున గుణాతీత తత్వము ద్వారా పూర్తిగా సంతృప్తి చెందారు. కానీ భగవాన్ శ్రీకృష్ణ మరింత వివరణ ఇంకా ఇవ్వాలి. ఎందుకంటే ఆయన యొక్క సామర్థ్యము, ఆయన యొక్క యోగ్యత చూసి గురువు గారే ఎంతో సంతోషంతో మరింత జ్ఞానం చెప్పాలి అనే ఉత్సాహంతో భగవాన్ శ్రీకృష్ణ ప్రారంభించారు. ఇక్కడ అర్జున ప్రశ్న లేదు. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ
శ్రీ పరమాత్మనే నమః. అథ పంచదశోऽధ్యాయః. అథ పంచదశోऽధ్యాయః. పురుషోత్తమ ప్రాప్తి యోగః. పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. ఊర్ధ్వమూలమధః శాఖం. ఊర్ధ్వమూలమధః శాఖం. ఊర్ధ్వమూలమధః శాఖం. అశ్వత్థం ప్రాహురవ్యయం. అశ్వత్థం ప్రాహురవ్యయం. అశ్వత్థం ప్రాహురవ్యయం. ఛందాంసి యస్య పర్ణాని. ఛందాంసి యస్య పర్ణాని. ఛందాంసి యస్య పర్ణాని. యస్తం వేద స వేదవిత్. యస్తం వేద స వేదవిత్. యస్తం వేద స వేదవిత్. ఊర్ధ్వమూలమధః శాఖం. అశ్వత్థం ప్రాహురవ్యయం. ఊర్ధ్వమూలమధః శాఖం. అశ్వత్థం ప్రాహురవ్యయం. ఊర్ధ్వమూలమధః శాఖం. అశ్వత్థం ప్రాహురవ్యయం. ఛందాంసి యస్య పర్ణాని. యస్తం వేద స వేదవిత్. ఛందాంసి యస్య పర్ణాని. యస్తం వేద స వేదవిత్. ఛందాంసి యస్య పర్ణాని. యస్తం వేద స వేదవిత్. అద్భుతం. ఇప్పుడు ఈ అధ్యాయం ఎంత పాపులర్ అంటే, ఈ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంటుంది. అంటే మనం భోజనం చేసినప్పుడు ప్రతిసారి ఆ ప్రార్థన చేసి మనము భిక్ష లేదా భోజనం చెయ్యాలి ప్రసాదంగా. అందువలన ఈ అధ్యాయము మనం భిక్ష ఆరంభంలో ప్రతి ఆశ్రమంలోనూ ఈవెన్ ఇంట్లో కూడా ఈ 15వ అధ్యాయము చదువుతాం. మీ అందరికీ పరిచయమే, సుపరిచితం అన్నమాట ఈ అధ్యాయం. అందువలన ఈ అధ్యాయము చిన్నది, అద్భుతమైనది. మొత్తం మన యొక్క సంసారం అంటే ఏమిటి, సంసారం నుంచి ఎలా బయటపడాలి అని, పరమాత్మ తత్వం ఏంటి, పరమాత్మ తత్వాన్ని నేను ఏ విధంగా పొందుతాను, ప్రతిది కూడా స్పష్టంగా చిన్న అధ్యాయములో 20 శ్లోకములలో చెప్పడం జరిగింది. అందువలన ఈ అధ్యాయం పేరేంటి? పురుషోత్తం ప్రాప్తి యోగం, అంటే నిర్గుణ బ్రహ్మ అని అర్థం. అందువలన దీన్ని మీరు అధ్యయనం చేస్తే ఏం తెలుసుకుంటాము అంటే, ఏం తెలుసుకుంటాము? నిర్గుణ బ్రహ్మ లేదా నిర్గుణ ఈశ్వర తత్వం తెలుసుకుంటాము. ఊరికే తెలుసుకోవడం ఎందుకు స్వామి, ఇప్పటికే మాకు బోల్డ్ విషయాలు తెలుసు కదా, అది కూడా తెలుసుకుని ఏం చేసుకుంటామని మీరు అడగవచ్చు. అంటే అది తెలుసుకోవడం వలన నాకు లాభం ఏమిటి, ప్రయోజనం ఏమిటి అంటే, మీరు ఇది తెలుసుకోవడం వలన ఒక ప్రయోజనం ఉంది. ఎందుకంటే ప్రయోజనం అనుద్దిశ్య మందోపి న ప్రవర్తతే అంటారు మహాత్ములు. అంటే ఏ ప్రయోజనం లేకుండా ఎంతటి అలసట, బద్ధకము, నిర్లక్ష్యం ఉన్నటువంటి అజ్ఞాని, మందబుద్ధి ఉన్నప్పుడు వాడు కూడా ఈ ప్రయోజనం లేకుండా ఏమీ చెయ్యరంట. మరి ఎంతో కొంత వివేకవంతులు, జ్ఞానులైనటువంటి మనం ఊరికే చేస్తామా? ప్రయోజనం ఉండి తీరాలి. అందువలన మనం ఏది చెయ్యాలన్నా దాని యొక్క ప్రయోజనము, అందుకే ముందు మన టార్గెట్ పెడతారు. చూడు, నువ్వు ఇది ర్యాంక్ వచ్చి నువ్వు బాగా చదివితే నీకు ఉద్యోగం వస్తుంది అని చూపెడతారన్నమాట మనకి. అందువలన ఈ విధంగా ఈ బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానం ఎందుకు పొందాలంటే, ఈ సంసారములో అనేక సమస్యలు ఉన్నాయి. వాటికి పరిష్కారము
తాత్కాలికంగా మనకు కల్పిస్తుంటది. అంటే మనకు జ్వరం వచ్చింది, జ్వరం టాబ్లెట్ వేసుకుంటే జ్వరం పోతుంది, కానీ జలుబు వస్తుంది. జలుబు టాబ్లెట్లు వేసుకుంటే జలుబు పోతుంది, దగ్గు వస్తుంది. అంటే మనం తప్పించుకుంటున్నాం, ఒకదాన్ని తప్పించుకుని ఇంకో దాన్ని తప్పించి ఇంకో దానికి అలా తిరుగుతూ ఉన్నాం. దీన్నే మహాత్ములు ఏమంటారంటే ఇది ఒక రకమైనటువంటి సుఫారీ విధానం అంటారు. నేను ముంబైలో చిన్మయ మిషన్లో చదివేటప్పుడు ఈ విషయాలన్నీ ఎక్కువగా తెలుసుకున్నా. అక్కడికి వచ్చేవారు కొంతమంది చెప్పేవారు, బొంబాయి లేదా ముంబై అదేదో ఒక పట్టణం, మహాపట్టణం, అక్కడ ఎక్కువ మంది ఎలా ఉంటారంటే గ్రూపులుగా ఉంటారు, మాఫియా డాన్లు. మీరు ఒక ఇల్లు ఎవరికైనా అద్దెకి ఇచ్చారనుకో, వారు ఇంట్లో ఉంటారు, మీ ఇంట్లో ఉంటారు, మీకు రెంట్ నెలకి ఇవ్వరు, అసలు ఎప్పుడు ఇవ్వరు అనమాట. సో మీరు వెళ్ళి వారిని అడుగుతారు, మాకు రెంట్ ఇవ్వట్లేదు ఇవ్వండి అని. నేను ఇవ్వను పో అంటాడు. వాళ్ళు అంటారు అలాగా. మీరేం చేస్తారు, ఖాళీ చేసేయండి మా ఇల్లు అంటారు. నేను ఖాళీ కూడా చెయ్యను అంటారు. మీరు అక్కడ పోలీసులు చెప్తే ఎవరేం పోలీసులు పట్టించుకోరు, వాళ్ళకు తెలుసు, వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, బ్యాక్ డోర్లు. కాబట్టి ఇక ఏం చేస్తారు, సరే ఇంకొక డాన్ ఎవరినైనా మీరు కనుక్కుంటారు, వాళ్ళైతే ఖాళీ చేస్తారు వీళ్ళని అంటారు. వారి దగ్గరికి వెళ్తారు, వారు వస్తారు, మీ ఇల్లుని ఖాళీ చేసే బాధ్యత నాదండి, మీరు ఇక మర్చిపోండి, మేము ఖాళీ చేసేస్తాం కదా అంటారు. వాళ్ళు వచ్చి ఈ గ్యాంగ్ని ఖాళీ చేయిస్తారు, ఖచ్చితంగా చేయిస్తారు. జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు వచ్చి ఉంటారు మళ్ళీ ఇందులో. మళ్ళీ మీరు వీళ్ళు అడుగుతారు, ఏమండి వాళ్ళు ఖాళీ చేశారు, చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదములు, సరే మరి వెళ్తారా అంటే ఎక్కడికి వెళ్తాం అంటారు. అదేంటండి మీరు మా ఇల్లు వాళ్ళని ఖాళీ చేయమని కదా మిమ్మల్ని అడిగాము. అవును ఖాళీ చేశాము, మరి మీరు వెళ్ళాలి కదా. మేము వెళ్ళడానికి ఖాళీ చేయలేదు, మేము ఉండడానికి ఖాళీ చేసామంటారు. అంటే ఈ సమాజంలో అంతా అలాగే జరుగుతుంటుంది. మనం ఒక విషయంలో ఆ సమస్య నుంచి బయటపడాలని ఒకరిని ఆశ్రయిస్తే వారు ఇంకొక సమస్య ఇస్తుంటారు మనకి. వాళ్ళ నుండి బయటపడాలని ఇంకొకరిని ఆశ్రయిస్తే వారు ఇంకొక సమస్య ఇస్తారు. అంటే ఇది ఎలా కొనసాగింపు అనమాట. దీనినే సంసారం అంటారు. సమ్యక్ సరతి ఇది సంసార అంటే ప్రవాహం, ఒక సర్కిల్ అనమాట, చక్రం. బయటపడుతున్నట్టే ఉంటాం కానీ అందులోనే ఉంటాం. నాకు ఒక్కసారి స్వప్నం వచ్చింది. స్వప్నం వచ్చాక అలాగ కళలోనే ఉన్నాను. అందులో ఇంకొక కళలోకి వెళ్ళిపోయాను నేను. ఆ కళలో ఇంకొక కళ, ఆ కళలో నుంచి ఏదో భయమైన ఒక అనుభవం కలిగింది. ఆ కళ నుంచి బయటకు వచ్చిన నేను మళ్ళీ ఇంకొక కళలోనే ఉన్నాను నేను. ఆ విధంగా ఈ సంసార సమస్యలు ఎలాంటివంటే సమస్యలన్నీ తీరినట్టు ఉంటాయి, కర్తవ్యాలను తీరినట్టు ఉంటాయి. అమ్మయ్యా రిటైర్మెంట్ అయిపోతాను, ఇక పూర్తి టైంగా భగవద్గీత అధ్యయనం చేస్తాను. మీకు ఎప్పుడు పూర్తిగా తీరవు. అందువలన ఈ సంసారం అనే సమస్యని పూర్తిగా నివృత్తి చేసి నివారణించే ఉపాయము ఒక్క బ్రహ్మ విద్య మాత్రమే ఉంది. బ్రహ్మ విద్య కూడా ఇంకొక పరిష్కారం కాదు, ఏకైక పరిష్కారం అంటే కంప్లీట్ పరిష్కారం. అందుకే దీనికి ఏమంటారు, నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. అందువలన రోగాలకి మనకి మెడిసిన్స్ అన్ని మనకు అపోలోను, యశోదలోను ఇలాంటి హాస్పిటల్ దొరుకుతాయి. కానీ భవరోగానికి మందు కావాలి, సంసార రోగానికి. మనము చిన్న నది దాటాలంటే ఒక బోటు ఏదో సహాయం తీసుకొని దాటేస్తాం. కానీ సంసార సాగరాన్ని దాటాలంటే ఇలాంటి బోట్లు పనికిరావు కదా. అర్థమవుతుందా? అందువలన ఈ భవ సాగరాన్ని దాటాలంటే భగవద్గీత అనే నావను పట్టుకోవాలి. భవ రోగానికి మందు కావాలంటే భగవద్గీత అనే ఔషధాన్ని మనం తీసుకోవాలి. అందువలన దీని వలన గొప్ప
గొప్ప ప్రయోజనం ఉన్నది. అందువలన ఇంతకీ ఈ ప్రయోజనాన్ని ఏమంటారు? దానినే మోక్షము అంటారు. అంటే విడుదల, విముక్తి. దేని నుండి? సంసార చక్రమనే ఈ దుఃఖము, బాధల నుండి, భయముల నుండి, ఈ సంసార చక్రము నుండి బయటపడడానికి. అంటే కంప్లీట్ మీకు కండిషనల్ బెయిల్ కాదు ఇది, పూర్తి స్థాయి బెయిల్ అనేది ఎప్పుడు వస్తుంది? సంసారం నుండి. దానిని మోక్షము అంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మోక్షం కావాలి, మోక్షం కావాలంటారు. మోక్షం అంటే ఏంటి తెలియాలి కదా మనకి. అందువలన సంసారం నుండి పూర్తి మీకు విముక్తి కలిగించేదాన్ని మోక్షము అంటారు. అందువలన మనము నిజ జీవితంలో ఈ సమస్యను తప్పించుకోవడానికి ఆ సమస్యలు దిగుతాము, ఆ సమస్యను తప్పించుకోవడానికి వేరే సమస్యలు దిగుతాం. అందుకే కొంతమంది బ్రహ్మచారిగా ఉండేటప్పుడు, వద్దు బాబు ఈ ఒంటరి జీవితం నాకు వద్దు, గృహస్థులోకి వెళ్తాడు. గృహస్థులోకి వెళ్ళిన తర్వాత మీకు తెలుసు కదా, అందరము గృహస్థులో ఉన్నటువంటి సమస్యలు మీకు ఐడియా ఉంటుంది. మాకు తెలుసు. ఎలా మీకు తెలుసు? మీలాంటి అందరూ వచ్చి మాకు చెప్తారు కాబట్టి మీకంటే ఎక్కువ మాకు తెలుస్తుంది. ఎందుకంటే పాపం మీకు ఒక ఇంటి సమస్యల గురించి ఎక్కువ అవగాహన ఉంటుంది. 10 మంది వచ్చి 10 రకాల వ్యక్తులు గృహస్థుల విషయాలన్నీ మాకు చెప్పడం వలన గృహస్థ విషయాలు కూడా మీకంటే మాకే ఎక్కువ తెలుస్తుంది ఈ మధ్య సన్యాసులకి. అందువలన ఈ విధంగా వాళ్ళేమనుకుంటారు, సన్యాసమే బెస్ట్ అని గృహస్థ తప్పించుకొని సన్యాసం తీసుకుంటారు. సన్యాసం కూడా ఏమైనా అంత పూల పానుపు కాదు కదా. వాళ్ళు అనుకుంటారు అనవసరం తప్పు చేశాను, గృహస్థే మంచిది అని వాళ్ళు అనుకుంటారు. అంటే ఎవరికి వారు అందుకే పక్కది మంచిది, పక్క వాళ్ళు మంచోళ్ళు, పక్క వాళ్ళు. అందువలన మనం వండుకున్నటువంటి మన అన్నపూర్ణమ్మ మహాలక్ష్మి మన ఇంట్లో ఉండే వాళ్ళే ఎంతటి గొప్ప రుచులైనా పక్క వాళ్ళే బాగున్నది అనిపిస్తుంది మనకి. నేను చిన్నప్పుడు అదే చిన్న రసంలాగా ఎవరో బాగా చేసేవాళ్ళు కాదంట, ఆ ఇరుగు పొరుగున ఉంటారు కదా నైబర్స్. అమ్మగారు ఎంత బాగా వంటలు వండినా అవి ఇష్టపడే వాళ్ళం కాదు. పక్కింటి వాళ్ళది ఏది వచ్చినా సరే ఓకే ఫైన్ అని ఉంటుంది అనమాట. అందువలన దీన్నే భ్రమ అంటారు. అంటే జీవితం అంతా ఈ భ్రమ చుట్టూ మన జీవితం తిరుగుతుంది కాబట్టి, ఆ భ్రమ గురించి మనం రాసుకుంటూ ఉంటాం కాబట్టి దానిని బయోగ్రఫీ అంటారు. మీకు అర్థమైంది కదా. అంటే ఈ సంసారము జరుగుతున్న అనుభవాలన్నీ నిజమనుకొని మన భ్రమలో తిరుగుతుంటాం కాబట్టి ఆ భ్రమనే మనం రాసుకుంటూ పోతుంటాము. మన రెప్యుటేషను, మన గొప్పతనము, మన స్టాండర్డు, మన చరిత్ర ఇవన్నీ భ్రమ గురించే రాసుకుంటాం కాబట్టి దాని పేరే బయోగ్రఫీ అంటుంటారు అన్నమాట ఎవరికి వారిది. అందువలన ఈ విధంగా నిరంతరము పరుగులు తీస్తూ ఉంటాం. మనం ఒక్క క్షణం కూడా తీరిక ఉండదండి మనకి. ఎందుకంటే మనం అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి పరుగులు తీస్తూనే ఉంటాము. దాన్నే వేదములు ఏమన్నాయంటే అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమానా పర్యంతి మూఢా అంధేనైవ నీయమానా యథా అంధా అని చెప్పారు. అంటే ఒకరు అజ్ఞానం అనే, అంధకారం అనే ఒక కన్ఫ్యూజ్డ్ గార్డెన్ అంటారు రామోజీ ఫిలిం సిటీలో ఉన్నట్లుగా. ఈ భవ అరణ్యములో చిక్కుకొని వారు నేను భవ అరణ్యములో ఉన్నాను, అజ్ఞానములో ఉన్నాను వారికి తెలియదు. అంటే అజ్ఞానములు ఉండి కూడా నేను అజ్ఞానంలో ఉన్నాను అని తెలియదు అనమాట. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు, అజ్ఞానం అనే సాగరం మధ్యలో ఉన్నట్లు ఉంటారు. అవిద్యాయం అంతరే వర్తమాన అంటే అజ్ఞానం అనే డీప్ స్టేట్ లో ఉంటారు అన్నమాట. స్వయం ధీరా పండితం మన్యమానా, కానీ స్వయంగా మేము వివేకవంతులము, మేము అనేక శాస్త్రాలు చదువుకున్నాము, మేము పుట్టుమచ్చల శాస్త్రం చదివాము, మేము బల్లి శాస్త్రం చదివాము, మేము పేరు శాస్త్రం చదివాము, మేము అనేక ఎలుక శాస్త్రాలు. మనకి పిల్లి ఎడవైపు నుండి కుడివైపు వెళ్తే ఏమవుతుంది, బల్లి ఎడమవైపు భుజముని పడితే ఏమవుతుంది, తల మీద పడితే ఏమవుతుంది, ఇవి అనేక శాస్త్రాలు చదివేసి ఉంటారు వాళ్ళు బాగా. అందువలన స్వయం ధీరా పండితం మన్యమాన,
మేము పండితులము అని ప్రకటించుకుంటారు, మేమేమో అవధానులము అని ప్రకటించుకుంటారు, మేము కవులము అని ప్రకటించుకుంటారు. ఈ యొక్క ఈ సిల్లి పోయమ్స్ పద్యాలు రాసుకొని పద్యాలు చెప్పుకుంటూ జోకులు వేసుకుంటూ కామెడీ చేసుకుంటూ మేము పెద్ద పండితులము అని ప్రకటించుకుంటాం. తర్వాత ఏమవుతుంది, దంద్రమ్యమానా పర్యంతి మూఢా అంటే వారు ఏం చేస్తారంటే రామేశ్వరం నుండి కాశీ, కాశీ నుండి అమర్నాథ్ నుండి ద్వారకా నుండి పూరి నుండి తిరుపతి నుండి భద్రాచలం నుండి బద్రీనాథ్ అలాగ తిరుగుతూనే ఉంటారు పాపం. ఎక్కడికి వెళ్ళి కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏదో పాటి కొంచెం భ్రమలో ఉంటే మరింత భ్రమలో నెట్టుతుంటారు అన్నమాట వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. సో ఈ విధంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి మేము అజ్ఞానంలో ఉన్నాయని కూడా తెలుసుకోరు వాళ్ళు. కాబట్టి సంసారం అనేది ఒక సమస్య అని తెలుసుకోరు. కానీ ఈ సంసారం అనేది ఇప్పటికీ తీరని సమస్య అని మీరు అనుకుంటే ఏం కావాలి, దాని నుండి పూర్తిగా మీరు బయటపడాలి. దానినే మోక్షము అంటారు. ఒకవేళ చాలా మందికి సంసారం ఒక సమస్యగా అనిపించదు. ఒకవేళ అనిపించినా నేను ఒక మహా సంసారిని అంటారు. ఎందుకు అని నవ్వుతుంటారు. నేను సంసారులమండి, మేము గృహస్థులమండి అంగీకరిస్తారు నవ్వుతూ. అదే విచిత్రం. అబ్బా, వాళ్ళు నిజంగా మంచి అవార్డులు ఇవ్వాలి ఆ నవ్వులో, ఆ యాక్టింగ్లో. సంసారం అని ఒప్పుకుంటారు, గృహస్థులు అని ఒప్పుకుంటారు. గృహస్థులు సంసారులు ఏం అజ్ఞానులు సంసారులు కాదు, మహాజ్ఞానులు ఉంటారు గృహస్థులు. సంసారం ఎందుకు అవుతారు? గృహస్థులు అందరూ సంసారులు కాదు. అందువలన సంసారం అంటే సన్యాసి కూడా సంసారిగా ఉండొచ్చు, అంటే సైకలాజికల్గా మానసికంగా ఆధారపడడం. అలాంటి వారు దాని నుంచి బయటపడడానికి అస్సలు ప్రయత్నమే చేయరనుకోండి. సంసారాన్ని ప్రేమించే మనుషులు మోక్షం ఎందుకు కావాలనుకుంటారు? అందుకే మాకు మోక్షం వద్దు అంటుంటారు చాలా మంది. అలాంటి వాళ్ళు కూడా మనం చూస్తుంటాం అక్కడక్కడ. అందువలన మోక్షాన్ని కోరిన వ్యక్తికి ఈ భగవద్గీత ఆత్మజ్ఞానం అవసరం లేదు. అర్థమైందండి? అందువల్ల మోక్షం కలగాలంటే సంసారం యొక్క దర్శనం చెయ్యాలి, సంసార దుఃఖం యొక్క దర్శనం చెయ్యాలి నిరంతరం. అందుకే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం 13వ అధ్యాయంలో ఆ గొప్ప విలువలు, ఆ సద్గుణాలు పెంపొందించుకోవడంలో భగవాన్ ఏం చెప్పారు? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను నిరంతరం దర్శిస్తే కదా. జన్మ అత్యంత భయంకరమైనది. అదేవిధంగా ఈ యొక్క రోగము, వృద్ధాప్యము, మరణము, మృత్యు భయము, ప్రతిదీ భయమే, ప్రతిదీ భయంకరమే. సో ఇది ప్రతి ఒక్కటి కూడా మనం దర్శనం చేయాలి. అందువలన బ్రహ్మజ్ఞానం మీద మీకు తీవ్రమైన కోరిక, ఇచ్చ కలగాలంటే మీకు మోక్షం కావాలనేది పూర్తిగా ఇచ్చ కావాలి. అంటే బ్రహ్మజ్ఞానం మీద కోరిక కలగాలంటే గీత, భగవద్గీత తూచా తప్పకుండా క్రమంగా మీరు అధ్యయనం చేయాలి. ఒక సమస్య తొలగాలంటే ముందు ఆ సమస్య ఏమిటి తెలుసుకోవాలో వద్దు చెప్పండి. ఓకే, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఏదో ఒకటి రాసిచ్చారనుకోండి, ఏమవుతుంది? అలాగే ఇవ్వరు. ఆయన ముందు డయాగ్నసిస్ చేయమంటారు. ఎందుకు? ఆ డయాగ్నసిస్ చేస్తేనే మనకి వివరణ తెలుస్తుంది, దీనికి కారణం ఏమిటి. అందువలన కారణం తీసేస్తే కార్యం పోతుంది. రోగం ఏమిటో తెలియకపోతే దానికి సరైన మందు ఏ విధంగా అయితే డాక్టర్ ఇవ్వలేరు. మన రోగం ఏంటి? సంసారం, భవరోగం. అసలు భవరోగం అంటే ఏంటి తెలియాలి కదా. అందువలన భగవాన్ శ్రీకృష్ణ ఈ సంసారం యొక్క వర్ణన చేస్తున్నారు. అది విచిత్రం. మొట్టమొదటి ఈ 2 శ్లోకాల తర్వాత మీకు సంసారం అంటే ఏంటనేది స్పష్టత వచ్చేస్తుంది. కాబట్టి శారీరక ఆరోగ్యానికి ఎలాగైతే మనం చెకప్, హెల్త్ చెకప్, ఈ మధ్యన అడ్వర్టైజ్మెంట్ అంటే అవే 500 కట్టండి, ఫుల్ చెకప్ అంటే అన్ని అవయవాలు చెక్ చేసి బాగున్నాయి బాగోలేదని చెప్పేస్తారు చివరికి.
మంచి ఆరోగ్యంగా ఉన్న మీరు హెల్త్ చెకప్కి వెళ్ళండి, ఏదో ఒక ప్రాబ్లం చెప్పి బయటికి పంపిస్తారు. ఎందుకంటే ఒక్కసారి మనం హాస్పిటల్ టచ్ చేసామా వాళ్ళు ఎప్పుడు వదలరండి. చాలా గొప్ప మన సంబంధం అలాంటిది అనమాట హాస్పిటల్స్తో. ఎంత గొప్ప వాళ్ళు, సంబంధం ఎప్పుడు వదులుకోరు వాళ్ళు. ఎందుకు వదులుకుంటారు? మిమ్మల్ని పీల్చి పీల్చి పిప్పి చేసినంత వరకు వదలరు, అప్పుడు వదిలేస్తారు. సరేనండి వెళ్ళండి, మీ డిశ్చార్జ్ తీసుకోండి. ఎందుకు? ఇక మీ నుంచి ఏమి రసం రాదు. అంటే అందరూ అలా కాదు, ఉంటారు అక్కడక్కడ మంచి డాక్టర్లు, వాళ్ళు వైద్యు నారాయణ హరి, వాళ్ళు కూడా ఆ గొప్ప ఆ నారాయణ స్వరూపం ఉంటారు, కాదంటలేదు. కానీ ఇప్పుడు హాస్పిటల్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయని మీకే బాగా తెలుసు. అందువలన మరి ఎందుకు చేస్తున్నాము? ఎందుకంటే ఏదైనా త్వరలో భవిష్యత్తులో ఏమైనా జబ్బు వస్తుందనే భయంతో ముందే చెకప్ అని చేసుకుంటున్నాం. అంటే ముందే దాని నివారణ చర్యలు మనము చేస్తాము. మరి మన ఆధ్యాత్మిక రోగానికి హెల్త్ చెకప్ ఎవరైనా చేస్తున్నారా? ఎవ్వరు చేయట్లేదు. అదే మన దౌర్భాగ్యం. శరీరానికి మనము హెల్త్ చెకప్లు, కానీ మన మనస్సుకి, మన సంసార రోగమునకు మనం హెల్త్ చెకప్ చేయట్లేదు. ఒకవేళ ఉంటే మందు అది కేవలము బ్రహ్మ విద్య. అందువలన భగవాను ఈ బోధ అంటే ఈ జ్ఞానాన్ని సంసార వర్ణంతో మొదలుపెట్టారు. సంసారం అంటే మీకు చెప్పాను, నిరంతరము కదులుతుంటే దాన్ని సంసారం అంటారు, ప్రవాహంలాగా. అందువలన పుట్టినప్పటి నుండి శరీరం అనేక మార్పులకి, వికారాలకు లోనవుతుంది. అంటే పుట్టడము, ముసలితనము, రోగము, వ్యాధి, మరణము అనేక దుఃఖాలు కలిగిస్తుంది. కాబట్టి మొదటి 2 శ్లోకాల్లోనూ 3వ శ్లోకంలోనూ సగభాగం అనుకోండి ఈ సంసారం గురించి పూర్తి వివరణ ఇస్తారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన అర్జునుడు ప్రశ్న వేయకుండానే నీకు సంసారం అంటే ఏంటి పూర్తిగా చెప్తా, అప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలని నువ్వు కోరుకుంటావు, దానికి పరిష్కారం కూడా నేను చెప్తాను అనే ఉద్దేశంతో భగవాన్ శ్రీకృష్ణ స్వయంగా స్టార్ట్ చేశారు ఈ అధ్యాయాన్ని. ఇప్పుడు చూడండి, భగవాన్ శ్రీకృష్ణ చెప్పేది ఉపనిషత్తులు అని చెప్పాను నేను. అయితే ఉపనిషత్తులు అంటున్నారు కదా, మాకు కొంచెం ప్రూఫ్ ఉండాలి కదా, ఎక్కడ ఉంది ఉపనిషత్తు? ఈ భగవద్గీతలో చెప్తున్నటువంటి ఈ బోధ, ఈ సంసార వర్ణన ఉపనిషత్తుల్లో ఎక్కడ ఉంది, ఎక్కడుంది చెప్పండి అని మీరు అడిగారు అనుకోండి, నేను తప్పకుండా చెప్తాను. ఇది కఠోపనిషత్తులో అద్భుతంగా చెప్పారు యమధర్మరాజు నచికేతునికి. ఊర్ధ్వమూలో అంటే ఊర్ధ్వమూలో అవాక్షతః ఏషో అశ్వత్థ సనాతనః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితా సర్వే తదునాత్యేతి కశ్చన ఏతద్వైతత్. అంటే ఊర్ధ్వమూలో వాక్షాక, అవాక్షాక అని అనాలి, అది అవగ్ర. తర్వాత ఏషో అశ్వత్థ. ఇక్కడ అశ్వత్థ అంటే రావి చెట్టు, పీపల్ ట్రీ. చాలా మంది పొరపడతారు, ఇక్కడ ఇదేమో మర్రి చెట్టు, వటవృక్షం కదా, ఇది బ్యానియన్ ట్రీ కదా అంటారు. కాదు, అశ్వత్థ వృక్షము, రావి చెట్టు అంటారు. అంటే ఈ మంత్రంలో ఏమన్నారు? ఈ జగత్తంతా కూడా నిరంతరము మారుతుంది. అంటే ఈ మన జీవితాన్ని ఒక రావి చెట్టుతో అంటే అశ్వత్థ వృక్షంతో పోల్చారు. ఇప్పుడు చూడండి, ఇది చెప్పేటప్పుడు శంకరాచార్యులు భాష ఇంత రాశారు. మనం అంటారు కదా, ఓపికగా వింటే చెప్పడానికి ఎంతైనా చెప్తారు అన్నట్టుగా. శంకరాచార్య కఠోపనిషత్తు చివర అంటే 2 అధ్యాయాలు ఉంటాయి. ఒక్కొక్క అధ్యాయంలో 3 వల్లీలు ఉంటాయి, అంటే 6 వల్లీలు అనమాట. అంటే ఆఖరి 2వ అధ్యాయంలో లాస్ట్ వల్లీలో ఇది వస్తుంది అనమాట. ఈ మంత్రం ఏంటంటే మన యొక్క సంసార వర్ణన, అంటే ప్రతి జీవి, ప్రతి ప్రాణి సంసారములో అశ్వత్థ వృక్షంతో పోలి ఉంటుంది అంటున్నారు. ఎలా? సంసారానికి అశ్వత్థ వృక్షానికి మధ్య అనేక పోలికలు వివరించారు. 2 వస్తువులను ఒకదాంతో ఒకటి పోల్చామంటే వాటి మధ్య కనీసం
కొన్ని సామీప్యం ఉండాలి, పోలికలు ఉండాలి కదా. లేకుండా ఇప్పుడు రావి చెట్టు ఆవులా ఉంటది అంటే ఏమైనా బాగుందా? ఏమైనా పద్ధత? కాదు, అలా చెప్పకూడదు. కొన్ని లక్షణాలైనా కలవాలి. ఆ లక్షణాలు కలిస్తే దాన్ని సాధర్మ్యం అంటారు. సాధర్మ్యం. అందువలన సంస్కృతంలో ఆ మూలాన్ని మనము పట్టుకోవాలి. ఏంటి? ఇప్పుడు చూడండి, ఒకటి ఇంకో దాంతో పోలికలు పోల్చేటప్పుడు మనం ఉదాహరణ తీసుకుంటాం. అంటే ఉదాహరణ అంటే అర్థం ఏంటి? రెండు సమానంగా ఉన్నాయని కాదు, కొన్ని పోలికలు వాటికి వీటికి సమీపంగా ఉన్నా చాలు మనం ఉదాహరణ తీసుకుంటాం. ఆ విధంగా మరీ అశ్వత్థ వృక్షము సంసారము డిటోగా అనుకోకూడదు మీరు. కాకపోతే ఏవో కొన్ని సమంగా ఉంటాయి. ఇంతకీ రెండిటికి, సంసారానికి అశ్వత్థ వృక్షానికి మధ్య ఉన్నటువంటి పోలికలు ఏమిటి అంటే, రెండు కూడా చాలా మహత్తత్వంగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. చూడండి, ఈ జగత్తు ఏమైనా చిన్నదా? మీ అంచనాకు అందుతుందా? అశ్వత్థ వృక్షం కూడా చాలా పెద్దది. ఆ వేళ్ళు ఎంతవరకు కొన్ని కిలోమీటర్లతో వెళ్తుంటాయి. ఆ ఓడలు, ఆ యొక్క వేళ్ళు, అవి చాలా పెద్ద వృక్షము, అంటే బిగ్, పెద్ద సైజు. మరి అంతము లేనిది అంటారు. మీరు అనొచ్చు, సంసారానికి అంతము లేదు. ఎలా అంటే, పునరపి జననం పునరపి మరణం, అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి. ఉంటుంది, పుడుతుంది, పెరుగుతుంది, అలాగా పెరుగుదల ఆగిపోతుంది, తర్వాత వికారాలు నాశనం అనేది ప్రారంభమవుతుంది, చివరికి నశించిపోతుంది. ఇవన్నీ శరీరంకి సంసారం. అయితే ఇవి మళ్ళీ పుడుతుంది కదా, పునరపి జననం పునరపి మరణం. ఇది చక్రం అన్నమాట. అందువలన మనం ఇక్కడ ఒక రింగు తీసుకొని ఇది ఎక్కడ ఆరంభము, ఇది ఎక్కడ అంతము చూపెట్టలేము మనం. ఎందుకు? చక్రం అది. అందువలనే సంసార చక్రానికి ఆది అంతము లేవు అంటారు. మరి వృక్షానికి కూడా ఆది అంతాలు లేవు. ఎలా? మీ అందరికీ తెలుసు. వృక్షం ఎలా పుట్టుతుంది? విత్తనం వేస్తే పుడుతుంది. మరి వృక్షం పెద్ద మళ్ళీ విత్తనాలు వేస్తే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ వృక్షం అవుతుంది. అంటే అది కూడా చక్రమే. అందువలన నేను ఎందుకు పుట్టాను అనే ప్రశ్నకు అసలైన జవాబు ఏంటి? మనం ఏమంటాము? శాస్త్రము, నీ కర్మ వలన నువ్వు పుట్టావు. ఈశ్వరుడు వలన, ఈశ్వరుడు ఇచ్చా మేరకు నువ్వు పుట్టడం కాదు, నీ కర్మ ఆధారంగా నువ్వు పుట్టావు. నేను పుట్టడానికి కర్మ కదా. మరి కర్మ ఎలా వచ్చిందని అడిగారు అనుకోండి, అంతకు ముందు జన్మలో నువ్వు చేసావంట. ఓకే, అంతకు ముందు జన్మలో నేను చేశానా? అంతకు ముందు జన్మలో నేను ఎలా పుట్టానా మళ్ళీ మీరు అడుగుతారు. మీరు ఊరుకోరు కదా, మీరు వివేకవంతులు. అంతకు ముందు జన్మలో నువ్వు ఎలా పుట్టావంటే, అంతకు ముందు జన్మలో చేసిన కర్మ అంట. సరే, అంతకు ముందు జన్మలో చేసిన కర్మ ఎలా వచ్చింది? అంతకు ముందు. ఇలా ఎంతకు ముందు చెప్తాము అంటే, అంతకు ముందు కాదు, ఇది అనాది. అనాది అవిద్య అనిర్వచనం అని చెప్తారన్నమాట. అందువలన ఈ జీవ ఎప్పుడు పుట్టిందని చెప్పడమే లేదు, అనాది. అందుకే ఇది అనాదిగా అంటారు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతనం అంటే అనాది అని అర్థం. అందువలన నేను కర్మ ఎప్పుడు చేశాను, నేను ఎందుకు పుట్టాను అని చెప్పడం లేదు. నీ పూర్వజన్మ సుకృతం వల్ల పుట్టావు. అందువలన ఈ కర్మ, ఈ జన్మ విత్తనము చెట్టు లాంటిది అనమాట. ఇది ఒక సైకిల్. ఇది అజ్ఞానం వలన సంసార చక్రంలో ఉన్నటువంటి ఇది ఒక సైకిల్. అందువలన సృష్టి ఎందుకు దేవుడు సృష్టి పెట్టింది? దేవుడే సృష్టి చేయలే. నీ కర్మ ఆధారంగా నీవు వచ్చావు, వాళ్ళ కర్మాధారంగా వాళ్ళు వచ్చారు, నా కర్మాధారంగా నేను వచ్చాను, మీ కర్మాధారంగా మీరు వచ్చారు. చూసారా? మనందరి ప్రారంభం వల్ల ఇప్పుడు భగవద్గీత క్లాస్ జరుగుతుంది. ఇవి అంత కర్మ అలా ఉంటది అనమాట, కర్మ రహస్యం. అందువలన మనం అనుకున్నట్టు, మన ఇష్టం వచ్చినట్టు మనల్ని పుట్టించడానికి ఈశ్వరుడు గాని, మనం కోరుకున్నట్టు పుట్టడానికి మన చేతులు కానీ ఏమీ లేదు. అందువల్ల ఇది మొదటి సృష్టి అని ఎవరూ చెప్పలేం.
మొదటి జన్మని కూడా ఎవరము చెప్పలేము. అందువలన కర్మ వలన జన్మ, జన్మ వలన కర్మ, ఇది సైకిల్ అంటారు. మరి సైకిల్ నుంచి బయటపడే మార్గం లేదా? ఈ సైకిల్కే సంసారము, సంసారం నుండి బయటపడడానికి మోక్షం అంటారు. అదే భగవద్గీత తత్వము, అదే ఆత్మ జ్ఞానం. అందువలన వృక్షం కూడా అంతే. చెట్టు ముందా విత్తనం ముందని మీరు ఏం చేస్తారు చెప్తాండి? కోడిగుడ్డు ముందు, గుడ్డు ముందా కోడి ముందు అంత ఏమంటారు? మనమే కామెడీలు చెప్పుకుంటాం ఎన్నో విషయాలు. కోడే ముందు అంటారు. ఎందుకు? గుడ్డేం వెనక నుంచి వచ్చింది అన్నాడు ఒకడు. భలే చెప్పాడు, కామెడీకి ఓకే. కానీ గుడ్డు ముందా కోడి ముందు అని ఏముండదు. అది కూడా అది ఒక సైకిల్ అన్నమాట. అందువలన అంతకు ముందు చెట్టు ఎలా వచ్చింది? దాని విత్తనం నుండి. ఆ విత్తనం ఎలా వచ్చింది? అంతకుముందు చెట్టు నుండి. ఆ చెట్టు ఎలా వచ్చింది? అంతకుముందు విత్తనం. అంటే అది కూడా సంసారాన్ని పోలి ఉంది అని అర్థం. సరే, దీనికి ఆది అంతం లేదు, ఇది చాలా పెద్దది. మూడోది ఏంటి? అనిర్వచనీయము. రెండు కూడా నిర్వచించలేము. ఎందుకు? ఎందుకంటే ఒక వస్తువు కారణమా కార్యమా అంటే దాన్ని ఎలా చెప్పాలి? ఒక వస్తువు మట్టి ఇప్పుడు ఉన్నది, తర్వాత కుండ అయింది, మళ్ళీ కుండ పగిలిపోయి మళ్ళీ చూర్ణం అయిపోతే మళ్ళీ మట్టి అవుతుంది. ఇంతకీ అది కారణమా కార్యమా చెప్పండి మీరు? బంగారం ఉన్నది, బంగారం అనేది ఒక ఆభరణం చేశాము, ఆభరణం అనేది కార్యం అనుకుందాం. మరి కారణం ఏంటి? బంగారం. మళ్ళీ ఇప్పుడు ఆభరణం మళ్ళీ కరిగిస్తే ఏమవుతుంది? మళ్ళీ బంగారం. ఇంతకీ బంగారం కారణమా కార్యమా? కన్ఫ్యూజన్. అంటే దీన్ని ఎప్పటికీ వివరించలేము. ఇవాళ చూడండి, ఇంతకీ మనలో ఉన్నటువంటి స్వేచ్ఛ ప్రయత్నమా లేకపోతే పరమాత్మ యొక్క ప్రారంధం అన్నారు అనుకోండి, ఏది అవసరమైన సత్యం, అసలైన సత్యము? రెండు కూడా అది సైకిల్ అన్నమాట. ప్రారంధం వల్లనే మనం వచ్చాము, మన ప్రయత్నం వల్లనే మళ్ళీ మనం చేస్తుంటాము, మళ్ళీ మనము ప్రారంధం వల్ల వస్తాము. అంటే ప్రారంధము ప్రయత్నము రెండు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి అన్నమాట, కారణము కార్యములాగా. అందువలన ఇప్పుడు చూడండి, ఇంతకీ తండ్రి కొడుకు, పుత్రుడు అనుకుందా, లేకపోతే కూతురు పుత్రిక అందాం, ఏదో ఒకటి. ఇప్పుడు ఇతను తండ్రా కొడుక, తల్లి కూతురు అంటే ఏమవుతుంది? ఏం చెప్పగలం? ఇప్పుడు నేను మన తండ్రి ప్రకారంగా చూసుంటే నేను కొడుకుని, నా బిడ్డ ప్రకారంగా చూస్తే నేను తండ్రిని. తల్లి కూతురు, తల్లి దృష్టిలో చూస్తే కూతురు, కూతురు ఏంటి? తన కూతురు దృష్టిలో చూస్తే తన తల్లి అవుతారు. అంటే ఇక్కడ ఏది కూడా శాశ్వతము నిత్యం కాదనమాట. ఇది అలాగ మారుతూ ఉన్న చక్రము. గురు శిష్యుడు కూడా అంతే. నేను ఇంతకీ గురువునా శిష్యుడినా ఎలా చెప్పగలం? మా గురువు దృష్టిలో చూసుకుంటే నేను శిష్యుడిని, నాకున్నటువంటి స్టూడెంట్స్ శిష్యులను చూసుకుంటే నేను గురువుని. సో ఇదంతా కూడా ఇది ఒక చక్రం అనమాట. అందువలన ఈ సూత్రాన్ని, ఈ ఫార్ములాని, ఈ జగత్తు ప్రపంచాన్ని మనం అన్వయిస్తే ఇది ఎప్పుడు కూడా నిర్వచించడానికి వీలు పడదు. తార్కికంగా మనము లాజికల్ గా రీజనింగ్ తో మనము చూపించలేము. కాబట్టి దీన్ని అనిర్వచనీయం అన్నారు. తర్వాత మూలం అంటే వేరు. మూలత్వం అంటే చెట్టుకి వేరు ఉంటుందా లేదా? ఉంటుంది. మరి జనరల్ గా మనము చెట్టు నాటేటప్పుడు మూలం ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. మూలం ఎవరికైనా కనిపిస్తుందా? చెట్టు వేరు కనిపిస్తుందా? ఎవరికి కనిపించదు. కానీ చెట్టు కొమ్మలు బయటకు కనిపిస్తాయి. అంటే చెట్టు మూలము లేకుండా, వేరు లేకుండా ఎక్కడ ఉంటుందా? ఉండదు. కానీ తమాషా ఏంటంటే దానిలో వేరు ఎక్కడి వరకు ఉంది, ఎంత వేరు ఉంది మనకు కనిపించదు. అదే విధంగా దీన్ని ఏదైతే ఇంద్రియములు కనిపించదో ఇంద్రియములకు అగోచరం అంటారు. దాన్ని అదోక్షజ. అదోక్షజ అంటే ఇంద్రియములకు కనిపించినది అని అర్థం. అందుకే పరమాత్మ పేరు అదోక్షజ అని విష్ణు సహస్రనామాలు ఉంటాయి. అదోక్షజాయ నమః అంటారు. విన్నారా? అదోక్షజాయ నమః అంటాం. అందువలన మనం ఎప్పుడైతే ఈ విశ్వానికి మనం అన్వయించామో ఈ జగత్తంతటికి మూలం ఎవరు? పరమాత్మ, భగవంతుడు అంటాం మనం. అయితే మూలం
మనకి ఎప్పుడైనా కనిపిస్తుందా? కనిపించదు. ఈ సృష్టి మనకు కల్పిస్తుంది. అందువలన ఈ సృష్టి ఈ యొక్క అశ్వత్థ వృక్షం వేరుతో అంటే మూలంతో పోల్చారు. ఎందుకు? ఆ భగవంతుడు కూడా మనకి ఇంద్రియములకు మనకి గోచరం కాదు. అదేవిధంగా పెద్ద వృక్షానికి అనేక కొమ్మలు శాఖలు ఉంటాయి. కొన్ని శాఖలు చాలా కిందకి ఉంటాయి, కొన్ని అయితే మధ్యలోనే ఉంటాయి, కొన్ని పైకి విస్తరించి కూడా ఉంటాయి. అదేవిధంగా ఈ సంసారానికి కూడా అనేక లోకాలు ఉన్నాయి. మీకు తెలుసు, భూహు భువ సువహ మహాజన తపహ సత్యం లోకాలు, అతల వితల తల తల రసాతల మహాతల పాతాలని కింద లోకాలు అంటారు మనోళ్ళు. అంటే ఇవన్నీ కూడా సంసార వృక్షానికి శాఖలు కొమ్మలు లాంటివే. భూలోక మధ్యలో ఉంది కాబట్టి భూవరాది స్వర్గాది లోకాలు పైన ఉన్నాయి ఊర్ధ్వ లోకాలుగా, కింద ఉన్న పాతాల లోకాలు అధోలోకాలుగా చెప్పాం. దీన్ని శాఖలుగా రెండు కలిగి ఉన్నాయి. అశ్వత్థ వృక్షంకి శాఖలు ఉన్న కొమ్మలు ఉన్నాయి, సంసారానికి ఉన్నాయి అనుకుందాం. తర్వాత పర్ణములు అంటే ఆకులు. వృక్షానికి అనేక ఆకులు ఉంటాయి కదా, అంటే ఒక్కో చెట్టుకి ఆకులు ఎంత దట్టంగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, చాలా ఉంటాయి, అసలు ఆకులతో కప్పేస్తాయి. అదేవిధంగా జగత్ అనే వృక్షానికి ఈ కర్మకాండ యజ్ఞాలు యాగాలు వేదాల్లో ఉన్నటువంటి ఈ వేద పూర్వభాగం అంతా కూడా ఆకులతో పోలుస్తారు. అందుకే చందాంసి యస్య పర్ణాలని చెప్తారు, శ్లోకం చెప్పారు ఆల్రెడీ. సో కాబట్టి ఈ చెట్టుకి ఈ ఆకులు ఎలాగైతే ఉంటాయో ఈ సంసారానికి వేదము యొక్క కర్మకాండ, ఈ యాగం చెయ్యండి, రాజశ్యామల యాగము, వారాహి యాగము, చండీ యాగము, ఇవన్నీ చేస్తుంటాం మనం. యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా సంసార వృక్షమునకు ఆకులు లాంటివి అన్నమాట. సో ఈ విధంగా చేసుకుంటూ పోతే ఏమవుతుంది, మనకి ఆ కర్మల కోరికల ద్వారా చేస్తుంటే ఆ ఫలం వస్తుంది. ఫలం అనిపిస్తాము, మళ్ళీ కర్మలు చేస్తాము, మళ్ళీ ఫలం అనిపిస్తాము, మళ్ళీ కర్మలు చేస్తుంటాం. కర్మకాండ ఆకర్షణీయంగా ఉంటుంది. అందువలన దాని మీద కోరికలు పడి ఈ జ్ఞానకాండ అంత ఆకర్షణీయంగా ఉండదు, మీ అందరికీ తెలుసు. అందువలన కర్మకాండ ఏ కోరిక తీర్చుకోవాలంటే దానికి ఒక తక్షణ మార్గాన్ని చూపేస్తుంటారు అన్నమాట. ఎందుకు? వాళ్ళకి ఓపిక తక్కువ. అందువలన మనిషి సహజంగా తను చేసినట్టు అనేక కర్మ ఫలాలని పొందుతూ ఉంటారు. కర్మ ఫలాలు అంటే ఏంటి? పుణ్యపాపాలు. పుణ్యపాపాల వల్లనే మనకి మంచి జన్మ, పాపం వల్లనే ఒక చెడు జన్మ. చెడు అంటే ఒక నీచమైన అల్పమైనటువంటి ఉపాధులు పొందుతారు. ఆ విధంగా మనకి 14 అధ్యాయం చూసాం మనం. ఏంటి? ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జగన్యగుణ వృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. ఇంతకుముందే చూసాం. ఏంటి? మంచిగా సత్వగుణ సంపన్నులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఊర్ధ్వలోకాలకు వెళ్తారు. రజోగుణం ఉండి కర్మకాండ ప్రవృత్తిలో ఉన్న వాళ్ళు మధ్యలోకంలోకి వస్తారు. పాపాలు చేసినటువంటి అధర్మము అన్యాయం చేసేవాళ్ళు నీచమైనటువంటి అతల వితల సుతల తలాతల మహాతలాది పాతాళ లోకాల్లోనూ ఈ మనుష్య లోకంలో కూడా కీటకములు గాను క్రిములు గాను జంతువులు గాను పుట్టవచ్చు అని చెప్పారు. సో దీన్నేంటి? సంసార వృక్షానికి ఆకులున్నాయి, అశ్వత్థ వృక్షానికి ఆకులు ఉన్నాయని చెప్పడం అన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ కొన్నేనే చెప్పాలి. మరి చెప్పాలి కదా. అశ్వత్థ వృక్షంతో ఎలా పోల్చారు మా సంసారాన్ని అని మనం డిమాండ్ చేస్తాం కృష్ణ పరమాత్మని. అందుకే ఆయన ఓపికగా కొన్ని పోలికలు చెప్పేశారన్నమాట. ఫలత్వము. వృక్షాలు అనేవి ఫలాలు ఇస్తాయి కదా, అనేక ఆ ఫలాలు అనేక పక్షులకి ఆ చెట్ల వైపు ఆకర్షిస్తాయి లేదా? ఆకర్షిస్తాయి. అందువలన ఆయనకి తీయగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి, కొన్ని పులుపుగా చేదుగా అనేక రకాలు ఉంటాయి. పండ్లు అనేది అన్ని తీయని పండ్లు అనుకోకూడదు మనం. అందువలన ఈ విషయంలో కూడా అనేక రకాలుగా ఉంటాయి. అందుకే సంసార వృక్షంలో కూడా చూడండి, ఫలాలు మనకి చాలా కొన్ని అనుభవాలు సుఖం అనిపిస్తాయి, దుఃఖం అనిపిస్తాయి. మనము ఎగిరి గొంతులేస్తుంటాం, చిందులేస్తుంటాం, ఊగుతుంటాం, తూగుతుంటాం.
కొన్ని షాకులు వచ్చినప్పుడు అలా షాక్ అయి కూలిపోతుంటాం అర్జునుడి వలె. అందువలన మన సంసారంలో కూడా సుఖ దుఃఖ మిశ్రమంగా ఉండే ఫలాలు మనకున్నాయి. చెట్టుకు కూడా మిశ్రమైనటువంటి రుచులు ఉన్నాయి. ఆశ్రయత్వం, వృక్షాలు అనేవి అనేక గూళ్ళు కట్టుకొని పక్షులు ఆశ్రయించి ఉంటాయి. కింద మీద నీడలోను ఆ పక్షులు కొమ్మల మీద ఆ యొక్క గూళ్ళు కట్టుకుని నివాసం ఉంటాయి అనేక పక్షులకి. మరి సంసారం కూడా అంతే కదండి. మనం కూడా అనేక జీవులు అనేక లోకాల్లో వాళ్ళు ఆశ్రయించి ఉన్నారు. అందుకే మనకు ఉపనిషత్తుల్లో బాగా చెప్తారు. ఏంటి? త్వాసుపర్ణ సయుజ సకాయ సమాన వృక్షం పరిసస్వజాతే తయోరణ్య పిప్పలం స్వాదు అత్తి అనస్నన్ అన్యో అభిషాకచీషితి అన్నాం. అంటే ఏంటి అంటే త్వాసుపర్ణ సైజ సఖాయ. సుపర్ణ అంటే ఒక మంచి అందమైనటువంటి ఈ సంసార వృక్షం అనే వృక్షం మీద ఒక కొమ్మ పైన ఒక జీవ అనే పక్షి, ఇంకో కొమ్మ పైన పరమాత్మ అనే రెండు పక్షులు సమాన వృక్షం మీద ఒకే వృక్షం మీద ఉన్నాయి. ఎలాగా? సఖాయ, ఇద్దరు మిత్రులు వలె ఉన్నారు. పరమాత్మ జీవాత్మ మిత్రులు, చిరకాల మిత్రులు వాళ్ళు, కృష్ణార్జునులాగా. అందువలన రెండు ఉన్నాయి. ఒక పక్షి మాత్రము అనేక ఈ పండ్లు ఆ పండ్లు, అవి చేదుగా ఉన్న పండ్లు తీయగా ఉంటాయి. తీయగా ఉన్నప్పుడు బలబల బలబల అని ఆనందపడ్డము, చేదుగా పులుపుగా ఉండేటప్పుడు అబ్బా పులుపుగా ఉన్నాయి పులుపుగా అనడము, ఇవన్నీ పడుతుంది కింద మీద ఒక పక్షి. కానీ పరమాత్మ అనే సాక్షి పక్షి అలాగ చూస్తుంది, ఏమీ తినటలేదు. అలా విన్నట్టు ఈ సంసార వృక్షములో కూడా తీయటి ఫలాలు చేదు ఫలాలు అనుభవిస్తుంటది. ఇది 8వ పోలిక. చలనత్వము, పెద్ద వృక్షం కూడా గాలికి ఊగిపోతుంది. చిరుగాలి వేసినా సరే ఆకులు కదలికలు పెనుతో పనిస్తే మొత్తం ఊగిపోతుంది, అటు ఇటు కదిలిపోతుంది. సంసారంలో కూడా మనకి కదిపేసే ప్రారంభ కర్మలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మనం షేక్ అయిపోతాం. కాబట్టి మనం కూడా వృక్షం వల్లే మనం కూడా ఊగిపోయి తూగిపోయి షేక్ అయ్యే అవకాశం ఉన్నది మనలో కూడా. చేద్యత్వం, ఈ మహావృక్షాన్ని కూడా ఎంతో ప్రయత్నిస్తే మీకు తెలుసు, కూకట వేలుతో కూడా పెకలించేస్తారు మన వాళ్ళు. ఎంత పెద్ద వృక్షాన్ని చూపెట్టండి. అదే విధంగా అలాంటి సరైన పదునైన గొడ్డలి రంపముతో వృక్షాన్ని ఎలాగైతే మూలముతో వేలుతో ఎలాగైతే పెకలిస్తారో, సంసార వృక్షాన్ని కూడా మనం పెకలించాలంటే దానికి కావలసిన గొడ్డలేంటి? జనన మరణ చక్రం నుంచి బయటపడాలంటే అత్యంత వివేకము వైరాగ్యంతో కూడిన ఆ అస్త్రం కావాలి. ఈ విధంగా రెండింటికి మంచి కంపారిజన్ చేసి ఆ యొక్క అద్భుతమైన పోలికలు చెప్పారు. రేపు శ్లోకము సవివరంగా చూసి మరిచి ఈ 2 శ్లోకాల్లో సంసారం యొక్క వివరణ చెప్పి దాని వలన కలిగే సమస్య చెప్పి దానికి పరిష్కారం చెప్పడమే ఈ అధ్యాయం యొక్క లక్షణం, లక్ష్యం. కాబట్టి ఇది మీకు మోక్షం అంటే ఈ ఒక్క అధ్యాయమే ఒక శాస్త్రం అని చెప్తారు. చివరికి 20 శ్లోకాలు ఒక శాస్త్రం అంటే అర్థం మామూలా. కాబట్టి మిగతా ఈ యొక్క అధ్యయనాన్ని రేపటి క్లాసులో కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవా వాసుదేవా. మహాదేవండి. మహాదేవ్ మహాదేవ్. హరి ఓం.